హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ చేశారండి. ఇంకా ఇద్దరం వేసుకొని తినేస్తున్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీకు ఇన్ కేస్ నచ్చితే మీరు ట్రై చేసేయండి. తన స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేశారో చూద్దాం పదండి. ఫస్ట్ అయితే 4 టమాటాస్ తీసుకున్నారు. ఇంకా అలాగా సన్నగా కట్ చేస్తున్నారు. 2 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అల్లంకి ఇలా పొట్టు తీయమని చెప్పేసి నా చేతికి ఇచ్చారు. ఇంకా నేను అది తీస్తూ ఉన్నాను. ఈలోపు తను వీడియో క్యాప్చర్ చేసేసారు. ఇంకా 6 or 7 పచ్చిమిర్చి వేసుకొని అవి 2 స్లైడ్స్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పట్టా, మొగ్గ, మిరియాలు వేసుకోవాలి. అండ్ మనం ఇందాక తరిగి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసుకోవాలి. ఇందాక మనం సన్నగా పీసెస్ చేసుకున్నాం కదా టమాటాని, ఆ పీసెస్ కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టాలి. సో ఇంకా మొత్తం మిక్సీ పట్టిన పేస్ట్ అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ దీని ముందు అయితే వీడియో రికార్డ్ అవ్వలేదు. ఫస్ట్ అయితే ఒక బాండలి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక మనం ఇందాక పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ వేసేసి చికెన్ పీసెస్ కూడా మనం కడిగి పెట్టుకునింది ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా అలా కలుపుకొని అందులో వాటర్ పోసుకోవాలి. చికెన్ ఉడకాలి కదా మనకి, అందుకనేసి. తర్వాత ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. అండ్ కారం ఇందాక మనం పచ్చిమిర్చి, అల్లం అవంతా వేసాం కదా, ఇన్కేస్ కొంతమందికి కారం సరిపోదు. సో ఇంకా అప్పుడు కారం కూడా వేసుకోండి, ఒక 2 స్పూన్స్. మా వారు కారం ఎక్కువ తింటారు, అందుకని వేసుకున్నారు. ఇంకా అలా వేసుకున్నాక బాగా కలపాలి, లేకపోతే అడుగంట పోద్ది. ఏ పక్క పొడి ఉడుకుతా ఉంటే మా కింద అడుగంటకుండా కలుపుకుంటా ఉంటే ముక్క గట్టిపడి దగ్గరికి వచ్చి గ్రేవీ కూడా మీడియంగా ఉంటుంది, సెమీ గ్రేవీ అవుతుంది. చదువుకోమంటే చదువుకోరు, వంట ఉద్యోగాలు చేయాలంటారు, వంట చేయరు, మేము చేసుకోవాలా. ఏంది మళ్ళీ చెప్పు, ఏం చేసుకోవాలా? వంట ఏం కాదు. మొక్కుకున్న గ్రేవీతోనే రైస్ కలుపుకొని తినేసేది తెలుసా. స్మెల్ సూపర్ వస్తుంది. స్మెల్ అదిరిపోయేది. నీకు గరం మసాలా స్మెల్ ఒకటి వస్తే చాలు కదా, ఇంకేం పర్లేదు కదా. మా మధ్యలో జరిగిన ఫన్నీ టాక్స్ ఇవి. తనకు తెలియకుండా వీడియో తీసాను. రెండే కనబడుతున్నాయా? కరిగిపోయినాయ్యా. ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని అలా మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు అలా ఉడకనిచ్చి తర్వాత మళ్ళీ చూసుకుంటూ అలా ఉడకపెట్టుకోవాలి. నేను అడుగుతున్నాడు వంట ఎక్కడ నేర్చుకున్నారు అని, తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు నేను బెంగళూరులో ఉన్నప్పుడు రూమ్ తీసుకుని వండుకునేది కదా, అప్పుడు ఫోన్ చేసి ఆ లైన్లో ఉండి చెప్తా ఉండేది, నేను వండుకుంటా ఉండేది. ఇంకా ఫైనల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం అస్సలు వెయిట్ చేయొద్దు, తినేద్దాం పదండి. ప్లేట్లో వేడి వేడి అన్నం వేసుకొని, ఆనియన్స్ వేసుకొని, ఆ చికెన్ కర్రీ వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ టేస్ట్. టోటల్ క్రెడిట్ గోస్ టు మై అమ్ములు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.